పోరాని చోట్లకు పోతే రారాని మాటలు రాకపోవు అన్నట్టుగా తయారైంది ఆ నలుగురు ఎమ్మెల్యేల పరిస్థితి. సీటు రాదని తేలిపోయాక తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టి ఇప్పుడు మాత్రం ఏమీ ఎరుగని ఎల్లన్నల్లా అమాయక ఫేస్ పెడుతున్నారట. అధిష్టానమే దైవం అంటూనే పక్క పార్టీలతో మెల్లమెల్లగా టచ్లోకి వెళుతూ ఇన్నోసెంట్ ఫేస్ టర్నింగ్ ఇచ్చుకుంటున్నారట. మొన్నటి వరకు అరిచి గీపెట్టి సడన్గా మౌనం దాల్చిన ఆ నలుగురి ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏంటి? ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఇప్పుడు ఏ ఇద్దరు నేతలు కలిసినా ఆ నలుగురు ఎమ్మెల్యేల గురించే చర్చ. సీటు లేదని చెప్పినా మౌనంగా ఎందుకున్నారు, మిగతా వారితో ఎందుకు మాట్లాడటం లేదని అందరూ మాట్లాడుకుంటున్నారట. సత్యవేడులో ఎమ్మెల్యే ఆదిమూలం, మదనపల్లెలో నవాజ్ భాషా, చిత్తూరులో ఆరణి శ్రీనివాసులు, పూతలపట్టులో ఎమ్మెల్యే ఎంఎస్ బాబులకు సీటు లేదని చెప్పింది వైసీపీ అధిష్టానం. వెంటనే కొత్త వారికి అవకాశం ఇవ్వడం కూడా చకచకా జరిగిపోయాయి. అయితే సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలంకు తిరుపతి ఎంపీ అవకాశం ఇచ్చినా నాకొద్దు అంటూ మంత్రి పెద్దిరెడ్డిపై విమర్శలు గుప్పించి టీడీపీలోకి టచ్లోకి వెళ్లారు. అటు తర్వాత పార్టీపై ఎలాంటి విమర్శలు చేయకుండా సైలెంట్ అయ్యారు ఆదిమూలం. పూతలపట్టులో చంద్రబాబు కదిలిరా సభకు ఆదిమూలం హాజరవుతారని అనుకున్నా ఆయన రాలేదు. మదనపల్లెలో నవాజ్ భాషా పరిస్థితి కూడా అదే. పార్టీ సీటు లేదని చెప్పాక పెద్దిరెడ్డి కుటుంబంపై ఆరోపణలు చేస్తూ ఉన్నారు, కానీ పార్టీని విమర్శించకుండా సైలెంట్ గా క్యాడర్ కు లీకులిస్తున్నారు. ఎన్నికల నాటికి కాంగ్రెస్ తరపున పోటీ అనే ప్రచారం సాగింది. అటు తర్వాత ఆయన సైలెంట్ అయ్యారు. అయితే ప్రస్తుతం టీడీపీలో ఉన్న అన్న సహజాన్ భాషా సూచనలతోనే మౌనంగా ఉన్నారని టాక్ నడుస్తోంది. గాయ్స్, ఈ రోజు మీకు ఒక మంచి విషయం చెప్పాలనుకుంటున్నాను. డెల్టా శ్రీహరి పంచతులసి నీళ్లు తాగిన ప్రతిసారి గ్లాస్ నీళ్లలో ఒక చుక్క డెల్టా శ్రీహరి పంచతులసి కలుపుకుని తాగండి. నీటిని న్యాచురల్ గా ఆల్కలైన్ చేసి యాంటీ ఆక్సిడెంట్స్ అభివృద్ధి చేయడంలో సహాయపడుతుంది. డెల్టా శ్రీహరి పంచతులసి ఇప్పుడు అన్ని మెడికల్ షాపుల్లో లభిస్తుంది. ఇక పూతలపట్టు ఎమ్మెల్యే ఎంఎస్ బాబు అదే దారిలో ఉన్నారు. సీటు రాదని చెప్పిన వెంటనే ఇటు జగన్ నుంచి జిల్లా మంత్రి పెద్దిరెడ్డి వరకు అందరి మీద ఆయన తీవ్రమైన ఆరోపణలు చేయడం సంచలనంగా మారింది. వెంటనే మొత్తం తూచ్ పార్టీనే దైవం అంటూ మౌనంగా ఉన్నారు. కానీ అనుచరులతో కాంగ్రెస్ లోకి జంప్ అనే లీకులు కావాలనే వదులుతున్నారనే టాక్ సాగుతోంది. చిత్తూరు ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులకు సైతం సీటు రాలేదు. రాజ్యసభ అయినా గ్యారంటీ అనే ప్రచారం జరిగింది. తీరా రాజ్యసభ రేసులో ఆయన లేకపోవడంతో పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు నై అంటూ లోపల మాత్రం సై అంటున్నారట. చిత్తూరులో తన సామాజిక వర్గం కార్పొరేటర్లతో పాటు తన అనుకూల కార్పొరేటర్లు, స్థానిక నేతలతో రహస్యంగా సమావేశమై మళ్లీ వైసీపీ కష్టమేనంటూ మన దారి మనం చూసుకుందామని బోధ చేస్తున్నారట. అక్కడితో ఆగని ఆరణి శ్రీనివాసులు బలిజలకు అన్యాయం జరిగిందని తన అనుకూలమైన గ్రూప్ తో ప్రెస్ మీట్ పెట్టించారు. టీడీపీలోకి వెళ్తున్నట్టుగా తన అనుచరుల ద్వారా లీకులిచ్చి అబ్బే అదేం లేదని మళ్లీ ఖండఖండాలుగా ఖండిస్తున్నారట. ఇలా నలుగురు ఎమ్మెల్యేలు ఎవరికి వారు పైకి మౌనంగా ఉంటూ అనుచరులతో కథ నడిపిస్తున్నారని టాక్ చిత్తూరు జిల్లా వైసీపీలో హాట్ టాపిక్ గా మారింది. అయితే ఈ నలుగురు ఎమ్మెల్యేల వ్యవహారాన్ని జిల్లా పార్టీ పెద్దలు సీరియస్ గా గమనిస్తున్నారని తెలుస్తోంది. వారు చేస్తున్న పనులు, చెబుతున్న మాటలకి పొంతన లేకపోవడంతో సీనియర్ నేతలు పార్టీ దృష్టికి తీసుకెళ్లినట్లుగా సమాచారం. పార్టీలో ఉంటూ పార్టీని డ్యామేజ్ చేసేలా పావులు కదుపుతూ రాజ్యసభ ఓటింగ్ తర్వాత అసలు స్వరూపాన్ని చూపించడానికి రెడీ అవుతున్నారని గ్రహించినట్లు సమాచారం. దీంతో వీరి ఓట్లు చేజారిపోకుండా ఉండాలనే ఆలోచనతో పాటు వీరిపై ఎలాంటి యాక్షన్ తీసుకోవాలి అనే చర్చ పార్టీలో తీవ్రంగా సాగుతోందని తెలుస్తోంది. ఆదిమూలం మినహా సీటు రాని ఆరణి శ్రీనివాసులు, నవాజ్ భాషా, ఎంఎస్ బాబులు తమకున్న ఏకైకాస్త్రం రాజ్యసభ ఓటుతో పార్టీ అధిష్టానానికి షాక్ ఇవ్వాలని వెయిట్ చేస్తున్నారన్న మాటలు వినపడుతున్నాయి. దీంతో వీరి మౌనాన్ని, వీరి చర్యలను అంతే మౌనంగా చూస్తున్న హైకమాండ్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ను సైతం సిద్ధం చేసిందని తెలుస్తోంది.